ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 వాగ్దానాలతో గద్దెకెక్కిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశాలు తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయిలో సమావేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరం బూచి చూపించి ఓట్లు దంచుకుందన్నారు. తప్పులను కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తప్పులు మీద తప్పులు చేస్తుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు డిప్యూటీ మేయర్ అభిషేకరావు గారు, మురళీధరరావు గారు, సీనన్న, మారుతి గారు, పల్లెపల్లి రవి గారు, ఇక్కడ ఇదంతా ప్రజానికానికి తెలుసు. ప్రజలు ఎప్పుడు ముందుకు రారు. మాజీ కార్పొరేటర్ గారు, వేదికగా వచ్చిన నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆంధ్ర పాలనలో విసిగి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరందరూ వెళ్ళదు ఎన్ని సమావేశాలు దాదాపు 4 తీర్మానాలు ప్రవేశపెట్టారు. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ దేని గురించి తోలించింది, దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు, కేసీఆర్ ఏమి ప్రత్యేకంగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవధారం ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి, మోసపు ప్రచారాలు చేసి ఒక పీడర్ పొంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. వీళ్ళకు ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం, అభివృద్ధి పేరిట, రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతల పర్వం జరుగుతూ ఉంటుంది. కూల్చివేతలలో చిరు వ్యాపారస్తులు, అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం. ఇప్పటి పక్షంలో ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి, నాయకులు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని కూడా నెరవేర్చాలని గ్రామ గ్రామాన ఇలా డిమాండ్ చేస్తూ కార్యాచరణతో పోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మునీరన్న తెలంగాణ ఉద్యమంలో గొప్ప